50,000 రూపాయలు ఉంటుండేది, ఆ 50,000కి ఇచ్చేది. ఏంటి అంటే ఒక బెదిరింపు ఇదండి. ఇది నన్నెప్పుడు శ్రీధర్ రావు గారు నిజంగా చెప్తున్నానండి, బెదిరించలేదండి. నా సైట్‌ని ఏమిటంటే ఆక్యుపేషన్ చేసుకొని, అదే నాదని కాదు ఎవరిదైనా నేను అలాగే అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు బట్ 3 లక్షలు ఉన్నదాన్ని 60,000కి అడిగారు అని అంటేనే ఇంకేంటి ఎంత అక్కడ మనుషుల్ని తక్కువ చేశారంటే వీళ్ళకి ఏం బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి అంత లేదు మీరు తీసేసుకుంటే రేపటి రోజు మీకు వాల్యూ లేకుండా చేస్తాము అన్నట్టు ఇండైరెక్ట్ గా బ్లాక్మెయిల్ చేసినట్టే కదా అక్కడ. మేబీ అదే అండి, అది ఫేస్ చేసిన వాళ్ళండి. నాతో ఎప్పుడు అతను అలా మాట్లాడలేదు. అతను కాదు ఎవరో వాళ్ళ నుంచి నాకేమీ కాల్ చేయలేదండి. కాకపోతే ఏమిటంటే నా సైట్ ని ఆక్రమించుకొని బాత్రూమ్లు కట్టారు. బట్ అది నీ సైట్ అని గ్యారంటీ ఏంటని అడిగారండి. మరి ఆయన కడుతున్నాయని ఆయన సైట్లు అని గ్యారంటీ ఏంటండి? ఓకే, నేను కొనుక్కున్నాను, ఆయన కొనుక్కున్నారు. మరి నా సైట్ అని నా దానిలో ఇలాగ బాత్రూమ్లు కట్టేశారండి అని అంటే, నేను ఎల్ఆర్ఎస్ కట్టినప్పుడు నాకు ఏమో చుట్టూ ఇది ఇచ్చారు, రాళ్ళు పాతారు. ఇదిగో అమ్మ మీ అద్దులు ఇవి, ఈ రోడ్డుకి మీరు ఇంతలో ఉంది, ఇది ఇదని నాకు రాళ్ళు పాతారు. మేము రోజు వెళ్ళి చూసుకుంటుంటాము. మన సైట్ ఇలా ఉంది, అయితే రేపైతే ఇలాగా, లేకపోతే ఒక ఆఫ్టర్ 3 years అయితే ఇలాగా అనేది మేము ఊహల్లో ఉండి తిరుగుతూ ఉంటాము. ఇది ఆ బాత్రూమ్ తీసామంటే ఆవిడ గ్యారంటీ ఏమైనా ఉందా అని అడిగారండి. అదొక్కటే ఆర్గ్యూ. చేస్తాం అనమాట. ఆయన తీయట్లేదండి, అది తీపించవలసిందిగా కోరుతున్నాను, ఇగో నా పేపర్స్ అన్ని ప్రూఫ్స్ అన్ని ఇవ్వండి అని ఇచ్చినప్పటికీ అనుకోకుండా ఏదైతే వాష్రూమ్లు అయ్యి కట్టారో అదంతా వాళ్ళకి కాంట్రాక్ట్ అయిపోయినట్టుంది. ఆయన తీసేశాడండి. కోర్టు తీర్పు ఇంకా ఇవ్వకముందే తీసేశారు. ఈ రోజు నా సైట్కి వెళ్ళేటందుకు మొత్తం అందరి సైట్ని ప్లే గ్రౌండ్ చేసేసారండి. ఒక క్రికెట్ గ్రౌండ్ ఎలా ఉంటుందో ప్లే గ్రౌండ్, రోడ్లు కానీ ఏమీ లేవండి. ఆయన కోసం ఆయన ఒక రోడ్ను నిర్మించుకున్నాడు, ఆయన కోసం అన్నమాట. ఇంకా ఎవ్వరికి వెళ్ళటందుకు లోపల యాక్సెస్ లేకుండా చెక్ పోస్టులు పెట్టేసి అంతా నాదే సంజా కన్వెన్షన్ హాల్ అని చుట్టూ బోర్డులు పెట్టేసి, ఇది సంజా కన్వెన్షన్ అంటే శ్రీధర్ రావుదే ఇది, ఇందులో రమ్య లేదు, అప్పన్న లేడు, అప్పారావు లేడు, లేకపోతే చంద్రశేఖర్ లేరు, ఎవ్వరు లేరండి. ఇంకా ఓన్లీ శ్రీధర్ రావుది మాత్రమే అని క్రియేట్ చేయడానికి చుట్టూ బోర్డులు పెట్టేసి, ఇది ఇంత నడి రోడ్డు మీద ఏది మర్డర్ చేస్తుంటే ఎలాగుంటుందో అలాగ ఉందండి. ఎందుకంటే రమ్య గారు మీరు కొన్నప్పుడు నిజంగా చాలా తక్కువ కాస్ట్ ఉండొచ్చు, బట్ ఇప్పుడు గచ్చిబౌలి మాదాపూర్ ఏరియా అనేది మోస్ట్ డెవలప్డ్ ప్లేస్. అది ఆల్మోస్ట్ ఆల్ ఊహించని రేట్లు అక్కడ వచ్చాయి. అంటే అప్పుడు పాపము వీళ్ళని బెదిరించి ఈయనకున్న బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేకపోతే చుట్టూ నాయే ఉన్నాయన్నట్టు మౌత్ పబ్లిసిటీ చేసుకోవడం కావచ్చు, నిజంగా అప్పుడు అమ్ముకున్న వాళ్ళు అది మీలాగే ఇంతే ధైర్యంగా కంటిన్యూ అయిండుంటే వాళ్ళు ఇప్పుడు ఎన్ని కోట్లకు పడగలెత్తే వాళ్ళండి. బట్ ఓకే, వాళ్ళ